హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చేసిన ఈరోజు మన కిల్లాగుట్ట ఒక చరిత్రను తెలుసుకుందాం. అదేవిధంగా ఈ కిల్లాగుట్టలో ఉన్న ప్రాధాన్యత గురించి మీకు చెప్తాను. ఈ కిల్లాగుట్టలో నిమ్మలరాజు దాదాపు 400 సంవత్సరాలు కట్టిన ఈ గుట్టని ఈ చరిత్ర ఏంటంటే దీంట్లో నటనశాల ఉంటుంది. అదేవిధంగా వీర హనుమాన్ల టెంపుల్, అంజన స్వామి టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా గండి మైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఇంకా మీటింగ్ హాల్స్, అదే సైనికులు యుద్ధం చేసే సీక్రెట్ బంకర్స్, అదేవిధంగా అత్తాకోడల బావి ఉంటుంది ఈ కిల్లాకోటలో. అదేవిధంగా ఇంకా ఎన్నో విషయాలు, మీటింగ్ హాల్స్, నిమ్మలరాజు పైనుంచి ఎక్కి చూసే అక్కడ సింహాసనం ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే మన నిర్మల్ మొత్తం కనిపిస్తుంది. అదే ఒక కిల్లాకోటకున్న ప్రాధాన్యత. సరే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మన వీర హనుమాన్ల టెంపుల్. అప్పట్లో నిమ్మలరాజు పరిపాలించిన ఇక్కడనే వెలిసిన దేవుడు మన అంజన స్వామి టెంపుల్. ఎంతో చరిత్ర ఉన్న టెంపుల్ ఇది. దాదాపు 400-500 సంవత్సరాల క్రితం కింద ఈ టెంపుల్ ఇది ఇక్కడనే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్ళేద్దాం మనం. ఇదే మన ముఖద్వారం, సింహద్వారం అంటారు దీన్ని డోర్స్ ఓపెన్ చేయడానికి ఏనుగులు వాడేవారు, తీయడానికి పెట్టడానికి. ఇదే ఫ్రెండ్స్ మన రాజు కూర్చునే సింహాసనం. ఈ స్టెప్స్ పైన ఎక్కితే రాజు సింహాసనం ఉంటుండే ఇక్కడ. అదేవిధంగా రాజు ఇక్కడ ఎక్కి నిర్మల్ మొత్తాన్ని చూస్తుండే ఇక్కడ నుంచే. రండి చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ నిమ్మలరాజు కూర్చున్నటువంటి సింహాసనం. ఇక్కడ సింహాసనం కూర్చుండే ధ్వంసం అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ నుంచి మన నిమ్మలరాజు ఈ నిర్మల్ మొత్తం ప్రాంతాన్ని ఇక్కడ నుంచి చూసేవాడు. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నిమ్మలరాజు మొత్తం చూస్తుండే. కాకపోతే ఇప్పుడు చెట్లు వేప చెట్టు పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తలేదు. కోడల బావి దగ్గరికి వెళ్ళేద్దాం. ఇది చరిత్ర ఏంటంటే ఓన్లీ అత్తా కోడలు మాత్రం స్నానం చేసేవాళ్ళు. అక్కడనే వాళ్ళకు గదులు కూడా ఏర్పాటు చేసారు వాళ్ళకి లోపల. ఇదే మన అత్తాకోడల బావి. ఇక్కడనే అత్తాకోడలు స్నానం చేసేవారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా స్టిల్గా ఆ బావిలో వాటర్ అట్లాగే ఉన్నాయి. ఇంకా ఈ 400 ఏళ్ళ చరిత్ర ఉన్న ఇంకా స్టిల్ వాటర్ అయితే డిసప్పేర్ కావు, ఇట్లానే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకునేందుకు గదుల్ని కూడా రాజు ఏర్పాటు చేశారు. చూడండి, అది గదులు అన్నమాట. దాదాపు ఇక్కడ లోపల ఒక 40 దాకా గదులు ఉన్నాయి. అవి చూడవచ్చు మనం. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళలేం, చాలా డేంజర్ ఉంది. అదేవిధంగా అందుకే మీకు బయట నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. బయట నుంచి చూడవచ్చు. ఇవే మన గదులు. లోపల ఎందుకో చాలా పురాతన కాలం కాబట్టి లోపల డేంజర్ ఉందనేసి బయట నుంచి చూపెడుతున్నా. ఇవే మన ఇప్పట్లో మనం యూట్యూబ్ రీల్స్ అవన్నీ చూస్తున్నాం, కానీ అప్పట్లో రాజులు ఎంటర్టైన్మెంట్ కోసం నాట్యం చేయించేవారు. ఇదే మన నాట్య గది. ఇందులో నాట్యం చేసేవాళ్ళు, రాజులని మురిపించేవాళ్ళు దీని నాట్యంతో. చూద్దాం ఫ్రెండ్స్, రండి.
ఇవే ఆ గదులు, నాట్యశాల గదులు. దీంట్లోనే నాట్యం చేసేవారు. మైసమ్మ టెంపుల్ ఇక్కడ 400 ఏళ్ళ చరిత్ర గల మైసమ్మ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా రాజు పరిపాలించిన సమయంలో వెలిసిన అమ్మవారు ఇప్పుడు ఇంకా స్టిల్ ఇక్కడే ఉంది నివసించి. అలాగే ఇప్పుడు అమ్మవారికి అప్పుడు ఒక రాయి ద్వారా ఏర్పడ్డ అమ్మవారిని ఇప్పుడు మంచిగా టెంపుల్లా నిర్మించారు. ఫ్రెండ్స్, రాజులు ఏ విధంగా కోటలను నిర్మించారంటే ఒక కోట నుంచి మరో కోట చూసుకోవచ్చు. ఇక్కడ షామ్ఘట్ నుంచి మన ఛత్తీస్గఢ్ నుంచి కిల్లాగుట్ట నుంచి షామ్ఘట్ వరకు అన్ని కోటలు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ నుంచి కిల్లాగుట్ట ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదేవిధంగా షామ్ఘట్ కూడా కనిపిస్తుంది. కానీ చెట్లు పెరగడం వల్ల కనిపించలేదు మనకి. ఇది మన మీటింగ్ హాల్. రాజు ఇక్కడనే సైనికులని మరియు మంత్రులని కూర్చొని ఇక్కడే మీటింగ్ పెట్టేవారు. ఇప్పుడు ప్రజెంట్ మన ఈ మీటింగ్ హాల్ కూలిపోయింది, లేకపోతే ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండేది కాదు. అన్నమాట సైనికుల గదులు. ఎందుకంటే దీంట్లో ఆయుధాలు మరియు సైనికులు ఉండేవారు ఈ గదులు. అదేవిధంగా మన స్వరంగ మార్గం ఉంది ఫ్రెండ్స్. దాంట్లో డేంజర్గా ఉన్నాయి, అందుకే దాంట్లోకి వెళ్తలేం. అందుకే బయట నుంచి విజువల్స్. స్వరంగ మార్గం మరింత లోపలికి ఉంది. అక్కడి నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు, మరింత లోపలిగా ఉంది స్వరంగ మార్గం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కిల్లాగుట్ట యొక్క చరిత్రను తెలుసుకున్నాం. అదేవిధంగా కిల్లాగుట్టలో ఉన్న స్పెషాలిటీని తెలుసుకున్నాం. అలాగే మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్తో ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తాం. అలాగే మన నెక్స్ట్ చేయబోయే వీడియో షామ్ఘట్ గురించి. అలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తే మీ మోటివేషన్ ద్వారా మేము ఎక్కడికైనా వెళ్ళి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. సో అందరూ మాకు సపోర్ట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.